హాయ్ అండి. ఈరోజు మనం ధనియాల కారం పొడి తయారీ విధానం చూద్దాం. ఈ కారం ఇడ్లీలో, దోసలో, టిఫిన్‌లో, అప్పుడప్పుడు అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. డైజెషన్‌కి చాలా మంచిది. ముందుగా ప్యాన్‌లో 2 స్పూన్స్ ఆయిల్, పచ్చిశనగపప్పు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్, మెంతులు పావు స్పూన్, మిరియాలు పావు స్పూన్ వేసి దోరగా వేయించాలి. ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర ఒక స్పూన్ వేసి వేయించాలి. 25-30 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ నువ్వులు వేసి బాగా వేయించాలి. చింతపండు కొద్దిగా, వెల్లుల్లిపాయ ఒకటి వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆరిన తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.